యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. జరగరానిది జరిగిపోయింది తన జీవితంలో. ఎంత కృంగిపోయి ఉంటుంది తను కదా. ఆదాయపు కుమార్తె అయిన ఎదీదా, ఎవరు? యోషియా తల్లి బొస్తతు ఊరివాడకు ఆదాయపు కుమార్తె అయిన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. చూసారా, ఆయన కుడి ఎడముకు తిరగలేదు. దీని వెనక ఎవరున్నారు? తల్లి. కుమారుని వెనక తల్లి ఉంది. కుడి ఎడముకు ఎంతో ప్రార్థన చేస్తూ ఆ పిల్లోడిని ఎంతో భయభక్తుల్లో ఈయన రాజు చేయాలి, ఈయన సమాజానికి ఉపయోగకరంగా ఉండాలని ఆమె కృంగుదలలో ఉండకుండా లేచి తన కుమార్తెని ఒక మంచి గొప్ప రాజుగా, పూర్వం అందున్న రాజుల్లో కానీ ఇట్లాంటి వ్యక్తి లేడని గొప్ప పేరు తెచ్చుకున్న రాజు తల్లిగా ఎదిగా ఉంటారన్నమాట. నెక్స్ట్